ఇక ప్రఖ్యాత విద్యా సంస్థలు రాకుండా బీజేపీ కుట్ర, తెలంగాణ అభివృద్ధిని కేంద్రం కావాలని అడ్డుకుంది. హార్వర్డ్, ఎంఐటి లాంటి సంస్థలతో ఒప్పందాలకు బ్రేకులు. తెలంగాణ అంటే యువత భవిష్యత్తు కంటే బీజేపీ రాజకీయాలే ముఖ్యం, తెలంగాణ కాంగ్రెస్ నేతలని మనం ఒక వార్త వస్తున్నాం. నేనేమంటున్నా అంటే ప్రఖ్యాత విద్యా సంస్థలు మమతాని కలిస్తే వస్తాయా? ప్రఖ్యాత విద్యా సంస్థలు ఎవరిని కలిస్తే వస్తాయి? ఈ రెండవది, హార్వర్డ్, ఎంఐటి లాంటి సంస్థలతో ఒప్పందాలకు బ్రేకులు. అంటే హార్వర్డ్, ఎంఐటి లాంటి సంస్థలతో పోటీ పడి ఇక్కడ విద్యా వ్యవస్థను మీరు ఏం నడుపుతలేరే? ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పురుగులు అన్నం పెట్టిరు కదా నిన్న మొన్న వచ్చింది కదా వార్త. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే అన్నంలో పురుగులు వస్తున్నాయనంటే మీరు హార్వర్డ్, ఎంఐటి లాంటి సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మీ స్కూళ్ళతో టైఅప్ చేయడమో లేదంటే ఇంకేదో చేయడమో చేస్తే వాళ్ళ పురుగుల అన్నంకి సంబంధించిన రిపోర్ట్ను తీసుకుపోయి ప్రపంచ దేశాలు చెప్పానా మేము తెలంగాణ ప్రభుత్వంతో టైఅప్ అయినాం, మా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన, ఎంఐటీలకు సంబంధించినటువంటి సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టి లేదంటే వాటిని డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ వాళ్ళ మధ్యాహ్న అన్నం పథకంలో మాత్రం పురుగులు వస్తున్నాయి అని చెప్పేసి రిపోర్ట్ రాయమంటారా? ఏం వీళ్ళతో పోటీపడి పనిచేసే అంత స్థాయిలో మనకి ఏం పని ఉన్నది? ఏం చేస్తున్నాం మనం వాళ్ళతో పోటీపడే విధంగా? ఏమన్నా సోయి ఉండే మాట్లాడుతున్నారా? అరే హార్వర్డ్ యూనివర్సిటీతో కాదయా, ఉస్మానియా యూనివర్సిటీకి మీరు 1000 కోట్లు ఇస్తున్నారు. ఏడవైనా 1000 కోట్లు ఏడవైంది మీ అభివృద్ధి? ఏది 1000 కోట్లు ప్రకటించారు కదా, ఒక మీటింగ్లో 1000 కోట్లు ప్రకటించారు, ఇంకో మీటింగ్కి ఏమో మళ్ళీ పోయిన తర్వాత మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పిర్రు. ఏడి 1000 కోట్లు ఎవరి అకౌంట్లో పడ్డాయి? ఆ 1000 కోట్ల అభివృద్ధి ఇంకా కనబడతలేదు ఉస్మానియా యూనివర్సిటీలో. ఇంకా అక్కడ విద్యార్థులు స్కాలర్షిప్లు రావట్లేదు, లేదంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు అని ఇప్పటికీ బాధపడతారు. ప్రొఫెసర్ కాసిం గారు మీ ముందు పెట్టినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన విషయం కానీ లేదంటే ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి సంబంధించిన విషయంలో కానీ ఈ విషయాల మీద మీరు ఎలాంటి ఫోకస్ పెట్టలేదు. ఆర్ట్స్ కాలేజీతో పాటు యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో మీరు చర్యలు తీసుకోవాలన్నప్పుడు దాని మీద ఎలాంటి ఫోకస్ పెట్టలేదు. యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఆ జీతాలకు సంబంధించిన విషయంలో లేదంటే అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించిన విషయంలో, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించిన విషయంలో వాళ్ళు ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి మా జీతాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుండి కూడా ఇప్పటికీ పెరగలేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. దయచేసి మా జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తుంటే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఇలాంటి ప్రేమ చూపించినటువంటి విషయం కానీ లేదంటే వాళ్ళ జీతాల పెంపుదలకు సంబంధించిన విషయం ఒక జీవో తీసుకురావడం కానీ, వాళ్ళ 30-40 ఏళ్ళ నుండి పనిచేస్తున్న వాళ్ళకు పర్మనెంట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు. మరి ఇక మీరు ఏం చేసిర్రు? ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఎట్లా ఉండేదంటే కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండ్ తెలంగాణ యూనివర్సిటీలో వాళ్ళ పరిస్థితి ఏంది? శాతవాహన యూనివర్సిటీలో పరిస్థితి ఏంది? నిధులు ఎక్కడనే వాళ్ళకు? వాళ్ళందరూ ఓహో ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్లు ప్రకటించారు, మనందరం కలిసి యూనివర్సిటీకి ప్రకటించిన 1000 కోట్లు ఇస్తే మనం పోయి తప్పకుండా అవసరమైతే ముందు వరుసలో మనం కూడా అడుగుదాము, మన యూనివర్సిటీలో వాళ్ళందరం కలిసి పోయి అడుగుదాం అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసేది ఉంటే ఇప్పటి వరకు కూడా మీరు పోకపోతే అడగకపోతుంది. ఉన్న యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడానికి మీకు శాత కాలేదే. ఇక మీరేం చేస్తారు?